హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. కోల్కతా నైట్ రైడర్స్ మీద గుజరాత్ టైటన్స్ ఒక పెద్ద విజయం సాధించింది. దాదాపు 40 పరుగుల విజయం అనేది సాధించింది. దాంతో నెట్ రన్ రేటు మెరుగుపడుతుంది, 2 అదనపు పాయింట్లు వస్తాయి, టాప్ ఆఫ్ ద టేబుల్లో తిష్టం వేసుకొని కూర్చుంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ టెంప్లెట్ ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో ఇట్ ఈస్ రిఫ్యూజింగ్ టు ఫెయిల్. అది మ్యాచ్కి అది స్ట్రెంగ్తన్ అవుతూనే వస్తుంది అండ్ ఒపోనెంట్స్ దాన్ని ఏ విధంగా కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. Whereas KKR's template has been broken today and ఎక్కడ మ్యాచ్లు మలుపులు తిరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ రాణే రెడ్ ద వికెట్ రాంగ్ అనిపించింది నాకు, టు బి వెరీ ఫేర్. అది మ్యాచ్ అయిన తర్వాత చెప్పడం కాదు, మ్యాచ్ ముందే ఐ ఫెల్ట్ దట్ ఈ వికెట్ మీద ఇఫ్ దెర్ ఇస్ నో డూ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ చేసింగ్ అనిపించింది. బట్ దే ఫెల్ట్ కండిషన్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు కనుక ఈ డ్రైయర్ సిచ్యువేషన్స్ యూటిలైజ్ చేసుకొని జీటీని రిస్ట్రిక్ట్ చేయగలిగితే దే విల్ హ్యావ్ ఎ లెస్సర్ టార్గెట్ టు చేస్ అనే ఐడియాలో ఉన్నారు. బికాస్ వాళ్ళ దగ్గర వరుణ్ లాంటి వాళ్ళు, నరేన్ లాంటి వాళ్ళు బౌలర్స్ ఉన్నారు కాబట్టి దే హ్యాడ్ దట్ థాట్ అనేది నాకు అనిపించింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ ఫెల్ట్ ఇఫ్ దే బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ అరౌండ్ 170, 180 ఖచ్చితంగా ఈ వికెట్ మీద చాలా గట్టి ఇంపాక్ట్ వాళ్ళు క్రియేట్ చేయగలరేమని అనిపించింది రైట్ ఆఫ్టర్ ద టాస్. ఫస్ట్ 6 overs ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ సుదర్శన్ అండ్ అలాగే గిల్. సుదర్శన్ అన్నా కదా, కరెక్ట్గానే అన్నా, సుదర్శన్ కిషోర్ సుదర్శన్ అంటే మధ్య. బట్ యా, సాయి సుదర్శన్ అండ్ అలాగే గిల్ కరెక్ట్గానే స్టార్ట్ చేశారు, కరెక్ట్గా పేస్ని రీడ్ చేశారు. అండ్ గ్రేట్ పార్ట్ ఆఫ్ ది టెంప్లెట్ ఎందుకు వర్కౌట్ అవుతుందంటే వీళ్ళిద్దరు తొందరపడట్ల. జనరలీ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ఏ T20 మ్యాచ్, ఎస్పెషలీ మీరు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడతారు అనుకుంటూ ఉన్నప్పుడు 6 overs 45 ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ పవర్ ప్లే. బట్ గుజరాత్ టైటన్స్కి ఇట్ బికమ్స్ గుడ్ ఇఫ్ దే ఆర్ కంప్లీట్లీ ఇన్ కంట్రోల్ విత్ నో వికెట్స్ లాస్ట్. అండ్ దానివల్ల ఇమీడియట్గా ఆ తర్వాత వాళ్ళు యాక్సలరేట్ చేసిన విధానం కానివ్వండి, ఇట్ వాస్ టాప్ నాచ్ యాక్సలరేషన్ ఫ్రమ్ సాయి సుదర్శన్, ఆ తర్వాత గిల్. అండ్ మనం మాట్లాడుకున్న బ్యాటిల్స్లో ద బ్యాటిల్ వాజ్ హర్షిత్ రాణా వర్సెస్ గిల్ ఎక్కడ వంగల. అలాగే వరుణ్ చక్రవర్తి వర్సెస్ సాయి సుదర్శన్ మాట్లాడుకున్నాం, సాయి సుదర్శన్ వరుణ్ని హ్యాపీగా ఆడేశాడు. సో దట్ వరుణ్కి ఇక్కడ వికెట్ రాలేదు, ఎక్స్పెన్సివ్ కూడా అయ్యాడు. నరేన్ని ఇన్ఫాక్ట్ చాలా అద్భుతంగా గిల్ అండ్ సాయి సుదర్శన్ ఆడేశారు. సో కేకేఆర్స్ టెంప్లెట్ ఆఫ్ వరుణ్ అండ్ నరేన్, వాళ్ళిద్దరూ వికెట్లు తీసి కేకేఆర్కి కావాల్సినంత మొమెంటమో, కావాల్సినంత పాజిటివిటీయో, కావాల్సినంత ఊపో తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు విఫలమయ్యారు. దానికి కారణం ఏంటి అంటే సాయి సుదర్శన్ అండ్ గిల్ హ్యావ్ ప్లేడ్ దెమ్ రియలీ వెల్. రసల్ వచ్చి సాయి సుదర్శన్ వికెట్ తీశాడు, ఆ తర్వాత బట్లర్ జాయిన్ అయ్యాడు గిల్కి, అండ్ దెన్ గిల్ జస్ట్ టుక్ ఆఫ్. వేరే లెవెల్ యాక్సలరేషన్తో గిల్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ యూ లుక్ ఎట్ దేర్ షాట్స్. నాకు బాగా ముచ్చటేసేది, బాగా ఇంట్రెస్ట్ కలిగించేది ఏంటంటే సాయి సుదర్శన్ ఈజ్ నౌ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. అందులో ఎన్ని షాట్స్ బండకు కొట్టాడు, ఎన్ని షాట్స్ టైమింగ్తో కొట్టాడు, ఎన్ని షాట్స్ ఫినెస్తో కొట్టాడు, అది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టాప్ నాచ్ అనిపిస్తుంది. అండ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్ ప్లే ద స్ట్రైక్ రేట్ ఈస్ జనరేటింగ్ అన్బిలీవబుల్ స్టఫ్. అది ఒక 6 కొట్టాడు, బాల్ అటువంటి బాల్స్ అందరూ 6 కొడుతున్నారు ఈ మధ్య. బట్ అదర్వైజ్ హిస్ గ్రౌండ్ స్ట్రోక్ ప్లే ఈజ్ అమేజింగ్. తర్వాత బట్లర్కి చాలానే లైఫ్లు ఇచ్చారు, క్యాచెస్ వర్ డ్రాప్డ్ బట్లర్కి, అండ్ దానివల్ల బట్లర్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా రన్లు కొట్టాడు. బట్ టు బీ ఫేర్ వాళ్ళు రన్స్ కొడుతున్న ఐ ఫెల్ట్ ఎట్ వన్ స్టేజ్, ఒక 12 overs 13 overs స్టేజ్ తర్వాత దే వర్ లుకింగ్ టు గో పాస్ట్ 210. బట్ ఆ తర్వాత దే నెవర్ లుక్ గెటింగ్ క్లోజ్ టు 190 ఆల్సో. లాస్ట్లో వైభవ్ ఓవర్లో బాగా రన్లు వచ్చేసి వైభవ్ ఓవర్ హర్షిత్ రాణాని తర్వాత బ్యాడ్ మిగతా ఫీల్డర్స్ ఏదో అంటున్నాడు, ఆయన కానీ అర్హత లేదు. వాడు సింపుల్ క్యాచ్ని వాలీబాల్ 4 పంపించాడు జార్జ్ బట్లర్. సో అక్కడ క్యాచ్ పట్టుకున్నా డిఫరెంట్గా ఉండేది. బట్లర్ హ్యాస్ హ్యాడ్ అ లెట్ ఆఫ్. మనీష్ పాండే టఫ్ క్యాచ్ బట్ పట్టుకొని ఉండాల్సింది ఆ క్యాచ్ అనేది. సో హీ హాస్ గాట్ లెట్ ఆఫ్. ఆ ఫీల్డింగ్లో కొంచెం ఇబ్బందులు వచ్చాయి, వైభవ్ ఓవర్ హిమ్సెల్ఫ్ మిస్ఫీల్డ్ చేశాడు. సో ఇలాంటి సమస్యలు కేకేఆర్కి ఉన్నాయి. అండ్ ఈవెన్చువలీ ద స్కోర్ వాస్ వెరీ హై. సో 200 లాంటి టార్గెట్ మీరు కొట్టాలనుకున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ పవర్ ప్లే. ఇక్కడ మీరు క్వింటన్ డికాక్ని డ్రాప్ చేశారు, వాళ్ళ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి, మాకు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలి, గుర్బాజ్ని చూసుకుందాం, గుర్బాజ్ ఆడతాడని గుర్బాజ్ ఆడలేకపోయాడు. తర్వాత సునీల్ నారాయణకి రషీద్ ఖాన్, ఇన్ఫాక్ట్ ఆ ఓవర్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఇది మేక్ ఆర్ బ్రేక్ ఓవర్ అవ్వచ్చు. ద రీజన్ ఈజ్ రషీద్ ఖాన్ డస్ నాట్ ఎంజాయ్ బౌలింగ్ ఇన్ పవర్ ప్లే. పవర్ ప్లే తర్వాత వేయడానికి ఇష్టపడతారు. అతను క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్కి పవర్ ప్లే తర్వాతే వచ్చాడు. అండ్ వెన్ ఎవర్ ఈ కేమ్ ఇన్ పవర్ ప్లే వాజ్ ఎక్స్పెన్సివ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్. అటువంటి పరిస్థితులు ఇక్కడ మేక్ ఆర్ బ్రేక్ ఓవర్ అవ్వచ్చు. సునీల్ నారాయణ్ బాగానే ఉన్నాడంటే కనుక రషీద్ ఖాన్ని కొట్టేయచ్చు, లేదా రషీద్ ఖాన్ వికెట్ తీసాడంటే యూ విల్ హ్యావ్ హిస్ బెస్ట్ ఫిగర్స్ టుడే అని అనిపించింది. నరేన్ గట్టిగా పుల్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, దొరికిపోయాడు, అండ్ నరేన్ వికెట్ పడింది. అందు పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయారు. స్కోర్స్ వర్ సిమిలర్. ఆ తర్వాత దెన్ కేకేఆర్ టుక్ కాల్. చాలామంది ఆ కాలే రీజన్ అని చెప్పేసి మాట్లాడచ్చు. ఆ కాల్ వాజ్ అ బ్యాడ్ కాల్ అనొచ్చు, దట్ సెండింగ్ వెంకటేష్ అయ్యర్ వాజ్ అ రాంగ్ కాల్ ఇన్స్టెడ్ ఆఫ్ రఘువంశీ అనేది. బట్ ఐ థింక్ ఆ కాల్ వెనకాల లాజిక్ ఉంది. ఎందుకంటే సాయి కిషోర్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, సాయి కిషోర్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, తర్వాత రషీద్ ఖాన్ లెగ్ స్పిన్నర్,
సో ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు యూ డెఫినెట్లీ వాంట్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ గోయింగ్ ఇన్. అండ్ ఆ సిచ్యువేషన్లో ఇన్ఫాక్ట్ అటువంటి సిచ్యువేషన్లో వచ్చాడు కూడా. పవర్ ప్లే తర్వాత 2వ వికెట్ పడినప్పుడు వెంకటేష్ అయ్యర్ డిడ్ కమ్ అండ్ ప్లే వెల్. ఇన్ఫాక్ట్ ఆ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. అక్కడ వర్కౌట్ అయింది, అక్కడ వికెట్లు పడితే వాళ్ళు గెలవలేకపోయారు. బట్ టుడే వెంకటేష్ అయ్యర్ కుడ్ నాట్ మిడిల్ అ సింగిల్ బాల్. ఒక్క బాల్ మిడిల్ చేయలేకపోతే దిస్ ఇస్ దట్ ఆఫ్ డే దట్ ఎవ్రీ బ్యాటర్ హ్యాస్. దారుణమైన ఆఫ్ డే వెంకటేష్ అయ్యర్కి. 19 బాల్స్ ఆడి 14 మాత్రమే కొట్టడం, బౌండరీలు రాకుండా ఉండడం, అతను ప్రెషర్ రహానే మీద పెట్టేయడం. ఒకనొక దశలో 34 బాల్స్ పడ్డాయి బౌండరీ రావడానికి. రహానే ట్రై టు అటాక్, వాషింగ్టన్ సుందర్ని కొట్టాడు, బట్ సరిపోలేదు అది. అండ్ ఈవెన్చువలీ ఎండెడ్ అప్ గెటింగ్ స్టంప్డ్. అండ్ ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా దే వర్ నాట్ గెటింగ్ ఎనీ మూమెంటం. వికెట్లు పోతూనే వచ్చాయి. రషీద్ ఖాన్ బౌలింగ్లో రసల్ అవుట్ అయ్యాడు. కొడతాడేమో రసల్, రింకు ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అనుకున్నారు. రసల్ వల్ల కాల, రింకు వల్ల కానీ దే జస్ట్ కెప్ట్ లూజింగ్ వికెట్స్. లాస్ట్లో రఘువంశ్ వచ్చి కొంచెం పాజిటివ్గా ఆడి ఫినిష్ చేయడానికి కూడా నేను ఉన్నానని చెప్పినట్టు ఆడాడు, కానీ దే వర్ జస్ట్ లూజింగ్ వికెట్స్, దే వర్ జస్ట్ లూజింగ్ మొమెంటమ్. రైట్ ఫ్రమ్ ద పవర్ ప్లే దే వర్ లూజింగ్ మొమెంటమ్. అండ్ ఆ మిడిల్ ఫేజ్లో 6th నుంచి 10th ఓవర్ ఫేజ్లో 11th ఓవర్ ఫేజ్లో వెన్ బౌండరీస్ డిడ్ నాట్ కమ్, ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. రహానే అగైన్ డిడ్ వెల్, స్కోర్డ్ 50. బట్ అగైన్ ఈ టెంప్లేట్ ఆఫ్ బ్యాటింగ్ 199 చేసి చేయడం కష్టం అవుతుంది. సో ఆ ఫీల్డింగ్ సరే ల్యాప్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్న విషయం పక్కన పెడితే నాకు బాగా నచ్చింది ఏంటంటే గట్స్ ఆఫ్ సాయి కిషోర్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఫ్లైట్ చేస్తున్నాడు అసలుకి, ఫ్లైట్ చేస్తున్నాడు వెంకటేష్ అయ్యర్కి. అండ్ ఫ్లైట్ చేసి ఫుల్ ఎట్లా అంటే ఫ్లైట్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కంట్రోల్. ఆ కంట్రోల్ లేదంటే కనుక బాల్ ఫుల్ లెంత్లో పడిందంటే దాట్ వేస్తుంది స్టేడియం నాడు కొట్టే హిట్లకి. బట్ ఆ ఫ్లైట్ చేసినప్పుడు ఒకటి లెంగ్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఫుల్లర్ లెంత్ పడకూడదు, షార్ట్ పడకూడదు. షార్ట్ పడితే ఇంకా మంచి టైం దొరుకుతుంది, వెనక్కి వచ్చి కొడతారు. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత లైన్ కూడా ఇంపార్టెంట్. మీకు ఫ్లైట్ చేసినప్పుడు బాల్లో కొంచెం ఎయిర్ రివ్స్ స్పిన్ తిప్పినప్పుడు పడిన తర్వాత టర్న్ అవుతుంది బాల్. సో టర్న్ అవుతున్నా మీరు మిడిల్ స్టంప్కో లెగ్ స్టంప్కి వేసారంటే బాల్ వేయలేదు. అలా కాకుండా యూ హ్యావ్ టు గెట్ అ ప్రాపర్ లైన్. సో ఆ లైన్ కూడా వేయడం అండ్ దానివల్ల ఈవెన్చువల్లీ టేకింగ్ వికెట్స్. సాయి కిషోర్ గట్స్ అసలు అయితే ఎంత సాలిడ్ లెవెల్ ఆఫ్ గట్స్. లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో, ఇక్కడేమో ఇంత మంచి స్పిల్ వేసాడు అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్లు తీయడానికి. సో దిస్ టెంప్లేట్ అండ్ అలాగే కొంచెం రిస్క్ అడాప్టబిలిటీ ఏదైతే ఉందో గుజరాత్ టైటన్స్ది, ఐ థింక్ ఆశిష్ నెహ్రా కరెక్ట్ ఇట్ రైట్. శుభ్మన్ గిల్ ఎట్ ద హెల్మ్, వేర్ వాళ్ళు రషీద్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ అతను సరిగ్గా బౌలింగ్ చేయకపోతే సాయి కిషోర్ ఇస్ ఆల్వేస్ దేర్ టు విన్ ఇవన్ దెమ్. ఇవాళ వాషింగ్టన్ సుందర్ కూడా వచ్చాడు, అతను కూడా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ అవసరం అనుకుంటే కనుక దే ఆర్ ఆల్సో టర్నింగ్ బ్యాక్ టు ఇషాంత్ శర్మ బౌలింగ్ చేయడానికి. సిరాజ్ హ్యాస్ బిన్ ఇన్ టెరిఫిక్ ఫామ్. వాళ్ళు రమణలో గుర్బాజ్ అతనే అవుట్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ హ్యాస్ బిన్ దర్ టాప్ నాచ్ బౌలర్. ఆఫ్టర్ ది ఆప్షన్ ప్రసిద్ధ్ కృష్ణ టాప్ నాచ్ బౌలర్ అవుతున్నాడు అనుకోవాలి. డీసెంట్ లెవెల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనుకున్నారు, కానీ పర్పుల్ క్యాప్ లిస్ట్లో అతనే టాప్లో ఉంటాడు, డాట్ బాల్స్ అతనే టాప్ లెవెల్లో వేస్తాడు అని కూడా అనుకోవాలి. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ ఇస్ పర్ఫార్మింగ్ క్రేజీ. అండ్ బౌలింగ్ సెటప్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఐ థింక్ జీటీ హ్యావ్ అంటే బెస్ట్ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర. మీకు రబాడా లేడు ఈ టీంలో. రబాడా ఉంటే దట్స్ అనదర్ డిఫరెంట్ స్టోరీ. రబాడా లేడు. యూ హ్యావ్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, రషీద్, సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్. మీకు అవసరం అనుకుంటే ఇక్కడ గెట్టిన అర్షద్ ఖాన్. ఇంకా కావాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర వేరే మిగతా కుల్వంత్ లాంటి వాళ్ళు బౌలర్లు ఉన్నారు. దే హ్యావ్ అ పూల్ ఆఫ్ బౌలింగ్ రిసోర్సెస్. అండ్ అలాంటి వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎక్సీడింగ్ లెవెల్ దాన్ని వాడుకుంటూ. అండ్ బ్యాటింగ్లో ఉన్న కొంచెం డిప్లీటెడ్ ఫార్మ్ ఏదైనా ఇఫ్ యూ అబ్జర్వ్, ఇఫ్ దే ఆర్ 30 for 3 ఇబ్బందులు ఉన్నవాళ్ళు కాదనట్లా. బట్ దే ఆర్ నెవర్ 30 for 3. అదే కదా ప్రాబ్లం అపోనెంట్స్కి. దే ఆర్ ఆల్వేస్ గోయింగ్ హై. ఒక ప్లేయర్ అయితే ఖచ్చితంగా బిగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, రెండో ప్లేయర్ సపోర్టింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, మూడో ప్లేయర్ ఆడాడంటే బిగ్ బోనస్. ఆడకపోయినా పర్వాలేదు ఏరుతూ. అండ్ ఈ ఒక్క విక్టరీని మనం స్టాటిస్టికల్గా కూడా చూసుకుంటే ఇట్స్ -2 ఫర్ కేకేఆర్. అంటే 40 runsతో ఓడిపోయారు దాదాపుగా. సో వాళ్ళు ఏదైతే చెన్నైకి అగేన్స్ట్గా పెద్ద రన్ రేట్ సాధించారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారో అది కొంచెం సగానికి సగం పడిపోతుంది. Now you look at the same net run rate aspect from GT's point of view. వాళ్ళకి 40 runs విక్టరీ. Now they are getting to 12 points. వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది ఇంకా పాజిటివ్గా తయారవుతుంది. వాళ్ళ దగ్గర ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. దే నీడ్ 2 matches టు గెట్ క్వాలిఫైడ్. సో వాళ్ళు ఇంకా వాళ్ళ ఛాన్సెస్ని పరుచుకుంటూ వెళ్ళారు. కేకేఆర్ ఈజ్ ఫైండింగ్ ఇట్ టఫ్. కష్టంగానే కనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి ఈ కష్టం నుంచి ఎట్లా బయటకు రావాలో తెలియదు, కానీ ఈ జీటీని ఛాలెంజ్ చేయడానికి 2 టీంలు మాత్రం రేపు పోటీ పడబోతుంది. దాని గురించి కల్వాత్ కరెక్ట్.